మిత్రులారా, స్వర్ణలోకానికి స్వాగతం. తులం బంగారం లక్ష దిగువకు చేరుకుంటుందని మీడియాలో వార్తలను చూసి భయాందోళనకు గురి అవుతున్నారా? మీరు వాస్తవాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు అసలు విషయాన్ని తెలుసుకునే ముందు వీరేంద్ర వ్యాస్ గారికి సునంద సచిదేవ్, ఫౌండర్ ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ ఇంటర్వ్యూ విశేషాలను తెలుసుకుందాం. అమెరికా సుప్రీంకోర్టు 6-3 ఓట్లతో ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లను చట్టవిరుద్ధమని పేర్కొంది. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఈ తీర్పును రాశారు. అంటే ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే మరో కీలక అంశం, ట్రంప్ ఇరాన్పై పరిమిత సైనిక దాడి చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా, అంటే ఆ నౌకలు ఏదైతే ఆ దారి గుండా వచ్చే ప్రపంచ క్రూడ్ సరఫరాలో 20% ప్రవహిస్తుంది. అక్కడ ఉద్రిక్తత జరిగితే మార్కెట్లో భారీ ప్రభావం ఉంటుంది. ముందుగా క్రూడ్ ఆయిల్ ప్రభావితం అవుతుంది, తర్వాత బంగారం, తర్వాత వెండి. దీనివల్ల డిమాండ్ వర్సెస్ సప్లై వల్ల బంగారం. ఇక్కడ సుగంధ సచిదేవ్ గారి విశ్లేషణ, దాని యొక్క సారాంశం ఏంటిదంటే, టారిఫ్లు రద్దయినా అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. ట్రంప్ ఇతర సెక్షన్ల ద్వారా మళ్ళీ టారిఫ్లు అమలు చేయవచ్చు. తక్షణ ప్రభావం రిస్క్ ఆస్తులకు పాజిటివ్గా ఉంటుంది. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ గోల్డ్కు మద్దతు ఇస్తుంది. అంతర్జాతీయంగా గోల్డ్ ధర $4,880 నుండి $5,100 రేంజ్, సిల్వర్ 70 నుండి 86 రేంజ్కు వస్తుంది. గోల్డ్ కీలక స్థాయిలు ఇప్పుడు 1,49,800 దగ్గర కీలక సపోర్ట్ ఉన్నది కాస్త 1,61,000 దగ్గర బ్రేక్ అయితే 1,75,000 వరకు బంగారం చేరుకునే అవకాశం ఉంది. అలాగే వెండి స్థాయిలు ఇప్పుడు 2,50,000 దగ్గర సపోర్ట్ ఉన్న వెండి ధర 2,75 దగ్గర కనుక బ్రేక్ అవుతే భారీ ర్యాలీ వస్తుందని ఆమె యొక్క అంచనా. ఇప్పుడు మన వీడియోలోని అసలు విషయానికి వస్తే, గోల్డ్ 1,00,000 కిందికి వస్తుందా? ప్రస్తుతం అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని చెప్తున్నారు. కానీ ఈ 3 కారణాలు ఒకేసారి కనుక వస్తే, అంటే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే, ఇరాన్ అమెరికా అణు ఒప్పందం జరిగితే, రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిస్తే, ఇవన్నీ అయ్యే పనులు కావని నా యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే 3-4 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ పరిస్థితి. అలాగే గోల్డ్ ట్రెండ్ కూడా పాజిటివ్గా ఉంటుంది రాబోయే 3-4 సంవత్సరాల వరకు. అంటే డీడాలరైజేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. డీడాలరైజేషన్ కంటిన్యూ అవుతుందంటే వెండి బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుంది. కారణము పాజిటివ్గా గోల్డ్ ఏదైతే ఉందో మన డాలర్ని రిప్లేస్ చేస్తూ గ్లోబల్ కరెన్సీగా వెండి బంగారాలు ముందుకు పోతాయి. కాబట్టి దీర్ఘకాల అంచనా అండి. గోల్డ్ ఈ సంవత్సరం చివరి వరకల్లా $6,200 నుండి $6,400 వరకు చేరుకోవచ్చు అంటున్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో $10,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. వెండి మాత్రం చాలా ఒడిదొడుకులకు లోనయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్య గమనిక, మార్కెట్ అనిశ్చితి కొనసాగుతుంది. వీకెండ్లో ఏదైనా జియో పొలిటికల్ పరిణామం జరిగితే సోమవారం మార్కెట్ దాని ఆధారంగా ఓపెన్ అవుతుంది. చైనా మార్కెట్ మంగళవారం తెరుచుకుంటుంది. దాని ప్రభావం బంగారం ధరలో పెరిగే అవకాశం. ఈ చర్చ విద్య మరియు అవగాహన కోసం మాత్రమే. ఏ పట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సెబీ నమోదిత ఆర్థిక సలహాను సంప్రదించాలి.